వచ్చి మణికర్ణిక ఘాట్కి అయితే మధ్యాహ్నం 12 స్నానానికి అయితే వెళ్తున్నాం. చూడండి ఇలా 1 నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. నుంచి ఇలా పక్కన వస్తే ఒక చిన్న దారి ఉంటుంది. ఈ దారి ఉంటే ఇలా అని మనం మణికర్ణికకి వెళ్ళిపోవచ్చు. దగ్గరే 1 నిమిషంలో వెళ్ళిపోతాం మనం. ఇదే మణికర్ణిక ఘాట్ 24 hours సేవలు కలుతూనే ఉంటాయి అనమాట. సార్ చూడండి చూడండి ఇవన్నీ శివాలను కలవడానికి పెట్టాలన్నమాట. చూడండి ఇది విష్ణుపాదం అనమాట. ఫస్ట్ విష్ణువు ఇక్కడ అడుగు పెట్టాడు అనమాట. ఆ రెడ్ సర్కిల్ కనిపిస్తుంది కదా, అది విష్ణుపాదం. ఇక్కడ తపస్సు చేసి అయినా ఈ మణికర్ణిక అనేది తవ్వాడు అనమాట. భూమండలంలో గొప్ప తీర్థం ఏదైనా ఉందంటే అది మణికర్ణిక ఘాటే అనమాట. ఇక్కడ స్నానం చేసిన వాళ్ళకి అనంత ఫలితం ఉంటుంది, ఎంతో పుణ్యం అనమాట. అందుకే మణికర్ణిక తీర్థం గురించి చాలా గొప్పగా చెప్తారు. మన కాశీఖండంలో గురించి ఉందన్నమాట. ఒకసారి మీరు కాశీ వస్తే తప్పకుండా మణికర్ణికలో స్నానం